పరమాత్ముడు అణువులో అణువై ఉన్నాడు, మహిళ మహితాత్మై ఉన్నాడు, అండపిండ బ్రహ్మాండమంతటా ఉన్నాడు, జీవ మొదలు పిపీలికాది బ్రహ్మ పర్యంతము కూడా పరమాత్మ యొక్క శక్తి ఉన్నది. ఇందులో ఎవరికి కూడా భగవంతునికి పక్షపాతం అనేది ఎక్కడా లేదండి. కాబట్టి మన చర్యలే, మన ఆలోచనలే మన సుఖానికి దుఃఖానికి మూలం. అందుకే భగవంతుడు అందరికీ అవకాశాలు ఇచ్చాడు, అందరికీ. దాన్ని సవ్యంగా ఉపయోగించుకుంటే వరాలుగా పరిణమిస్తాయి, అపసవ్యంగా ఉపయోగించుకుంటే శాపాలుగా మారుతాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యవహారంలో ఉన్నారు. అందరికీ వ్యవహారం ఉంది, ఉద్యోగం ఉంది, వృత్తి ఉంది, ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. మరి మనం ఎంతవరకు దాన్ని సఫలీకృతంగా చేస్తున్నాం, ధర్మబద్ధంగా చేస్తున్నాం, ఒక నీతి నిజాయితీగా చేస్తున్నాం, ఒక ఏకాగ్రత పెట్టి చేస్తున్నామా, లేదంటే ఇర్రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతారహితంగా చేస్తున్నామా? సో ఇవన్నీ కూడా మనము పరిగణనలోకి తీసుకొని రావడమే ధ్యానం యొక్క అత్యద్భుతమైన ప్రక్రియ. ఏకాగ్రత లేవనుకోండి జీవితంలో ఏం సాధించలేము. ఒక ఆమె చూడండి, ఒక ఇంటికి ఒక పెళ్లి వాళ్ళు వచ్చినారు. పెళ్లి వాళ్ళు వస్తే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, కడు పేదరికం. అప్పుడంతా ఈ వడ్లు దంచి అప్పటికప్పుడు దంచి వడ్లు తీసి అన్నం చేసేవాళ్ళు. సరే పెళ్లి వాళ్ళు కూర్చున్నారు. ఆ ఇంటి ఆ పెద్దలు బజార్లోకి పోయి ఆ వస్తువులు తీసుకోవడానికి వెళ్ళారు. ఆ బిడ్డ, ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ తన గదిలో వెళ్ళి ఆ బియ్యం దంచక మొదలుపెట్టింది. పెడితే ఒక భిక్షకుడు వచ్చినాడు. ఒక భిక్షకుడు వచ్చి అమ్మ భౌతి భిక్షాందేహి అంటున్నాడు. అంటే ఆమె బియ్యం దంచుతుంది. మరి ఆడవాళ్ళకి మామూలు సహజంగా గాజులు ఉంటాయి. సో బియ్యం దంచితే గాజుల శబ్దం వస్తుంది. అప్పుడు ఆమె అలా చేసింది, అరే నేను వీళ్ళ ఎదురుగా దంచితే ఏమి ఇప్పుడు వంట పెట్టింది, ఇదేం వీళ్ళు అనుకుంటాయని తన బుద్ధికి చెప్పింది ఆమె. సిక్స్త్ సెన్స్ అంటారు దీన్ని. ప్రతి ఒక్కరికి ఈ విషయాలు బుద్ధి చెప్తుంటుంది. కానీ మనము మరుపులో ఉండడం వల్ల ఇది ఎవరు కూడా దాన్ని స్వీకరించే గుణంలో ఉండరు. ఎరుకలో ఉంటేనే ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సో ఆమె ఒక్కొక్క గాజు తీసివేసి ఒక గాజు మాత్రం చేతుకుంది. సో ఒక గాజు శబ్దం వస్తుందా? నెవర్. సో అప్పుడు ఆ భిక్షకుడు వచ్చినటువంటి ఆయన ఒక గురువు దత్తాత్రేయ మహర్షి, ఇది ఆయన యొక్క గురు చరిత్రలో ఉంది. ఆయన అప్పుడు ఈమెను గురువుగా తీసుకున్నాడు. అరే ఏమిరా గమనిస్తున్నాడు ఈయన కూడా. ఆ గాయల శబ్దం లేకుండా ఒక్కొక్క గాయ తీసివేసి ఒకటిగానే ఉంది. అందుకనే మనిషి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండి తపస్సు చెయ్యి, జంటగా ఉండి అధ్యయనం చెయ్యి అన్నాడు. ఏమవుతుంది, 10 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. అందుకని చూడండి 8 చెప్పినారు మహనీయులు. 8 8 అంటే జీవుడు, 9 అంటే శివుడు. మనమంతా జీవులం, మనమంతా శివులం కావాలి. మరి ఆయన పత్రిజీ మహాశయులు అంటున్నారు, మై డియర్ గాడ్స్ అంటే మనమంతా భగవంతుని స్వరూపాలు కావాలా. ఎప్పుడు కావాలంటే మనము ఎప్పుడు సంపాదించుకుంటాం భగవంతుని గుణాలు మనలో ఉంది. ఆత్మస్వరూపంగా ఆ యొక్క అంశం అనేది ఉంది. అది ఉత్తేజమైనప్పుడు మనమంతా కూడా దైవ స్వరూపాలుగా మారుతాం. అందుకనే దైవిక గుణాలు అలవర్చుకోవాలి. గీతలో కృష్ణ పరమాత్ముడు దైవాసుర సంపత్తి విభాగ యోగంలో 26 దైవిక గుణాలు చెప్పబడినాయి. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, నిష్కపటము, సహనము, ఇటువంటివన్నీ ఉన్నాయి. అందుకే దీన్ని స్వాధ్యాయం అన్నారండి. పుస్తకాలు చదవాలి మనం. అందుకని ధ్యానం అనే ప్రక్రియలో మామూలుగా మనం ఒకే సాధన చేస్తూ ఉంటాం. చూడండి, ఒక లైన్ సరళ రేఖ గీసినాం. సరళ రేఖకి ఎన్ని అంచులు ఉన్నాయి? 2. ఒక సరళ రేఖ గీస్తే ఎన్ని బిందువులు ఉన్నాయి దానికి? 2 కదండి. బాగా ఆలోచన చేయండి. మన ఇప్పుడు చదువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, దీంట్లో బాగా ఆలోచించి పదులు పెట్టాలి. ఇప్పుడు మా ఎదురుగా మీరు గీతకు 2 అంచులు ఉంటాయి. త్రిభుజాకారం వేయండి, 3 ఎన్ని ఉంటాయి దానికి? 3. చతుర్భుజం ఒక వేయండి, 4. స్టార్ వేయండి, 5. ఒక వృత్తం గీయండి, దెర్ ఈజ్ నో ఎండ్. ఏమండి, మరి మనం అంచులుగా ఉందామా, ఎండ్లెస్ లేకుండా వృత్తాకారంలో ఉందామా?
అంటే మనకు ఒక దృశ్యం ఉండాలా, అదృశ్యం ఉండాలా? మనం నామరూపాలతో కూడుకొని ఉందామా, నిరంతరం ఆత్మస్థితిలో ఉందామా? నామరూపాలు లాగుతాయి. ఒక నామరూపం అంటే ఒక ఆకారం, ఒక పేరు ఉందంటే ఇది బాగుంది, అది బాగుంది, ఇట్లుంది. ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ పరంగా మనం బ్రహ్మాండంగా బయట పరిగెత్తున్నాం. అందుకే అన్నారు, దిస్ ఎంటైర్ టెక్నాలజీ హ్యాస్ క్రియేటెడ్ ఓన్లీ టెన్షన్స్, నాట్ థింకింగ్ పవర్. అవునేమండి? మరి బ్రహ్మాండంగా అద్భుతమైన టెక్నాలజీ, బ్రహ్మాండంగా సుఖం పొందుతున్నాడు. ఏ దేవతలు కూడా పొందలేని సుఖం ఇవాళ కలియుగంలో మానవుడు సుఖం పొందుతున్నాడు. ఎటువంటి ఇండ్లు కడుతున్నారండి? బ్రహ్మాండమైన ఇండ్లు. ముందు ఒకనప్పుడు 20 ఏళ్ళు వెనక్కపోయిన ఇండ్లు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? ఒక ఇంద్ర భవనాలు. మనం అంటుండే మహాభారతంలో ఆయన మయుడు అనేవాడు ఆ యొక్క మయసభాన్ని కట్టినాడని వింటుంటమే. కానీ ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకని అన్నారు, ధనమున్న చోట గుణం ఉండదు. ధనం పెరిగింది, గుణం తరిగింది. మరి తిరిగి ఎక్కడికి పోవాలి? మన ప్రయాణము వెనక్కి పోవాలి. మీరు ఆపండి. వెన్ ఎవర్ సైన్స్ స్టాప్స్ దేర్ ఇట్ సెల్ఫ్ స్పిరిచువల్ స్టార్స్. ఎప్పుడైతే ప్రపంచం ఆగుతుందో అక్కడి నుంచి పరమార్థం ఆరంభం అవుతుంది. ఏమంటే ఎవరిని ఆపినాము మనము? ఎందుకు ఆపినాము? ఉన్నాయి దుఃఖాలు, ఉన్నాయి ఆవేదనలు, ఉన్నాయి ఆందోళన, ఎన్నో ఘర్షణలు. ఏమంటే ఎవరికి దుఃఖం లేదని వాళ్ళు చేతులు ఎత్తండి, కష్టం లేదని చేతులు ఎత్తండి. దుఃఖం ఉండనే ఉందండి, అందరికీ దుఃఖం ఉంది. కృష్ణ పరమాత్ముడు ఈ యొక్క విశ్వాన్ని దుఃఖాలయం అశాశ్వతం అన్నారండి గీతలో కృష్ణ పరమాత్ముడు. బుద్ధ భగవాన్ ఏం చెప్పినాడు? సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం శూన్యం శూన్యం, సర్వం స్వలక్షణం స్వలక్షణం. బుద్ధ భగవాన్ తన అనుభవరీత్యా చెప్పినాడు. దుఃఖం ఉండే ఉంది. మరి మనం సుఖపడాలా? మా బిడ్డ ఇంటికి బాగా సుఖంగా ఉంది అంటాం. మరి నిజమైన సుఖం ఏదండి ప్రపంచంలో? ఏది నిజమైన సుఖము? సుఖానికి వ్యతిరేక పదం ఏమి? దుఃఖం ఉంది కదా. పగలైన తర్వాత రాత్రి వస్తుంది కదా. మరి పగల్లో ఉన్నంత స్వేచ్ఛగా రాత్రి ఉండగలుగుతున్నాం మనం. రాత్రి అంటే భయం అవుతుంది. ఎక్కడ ఏ పాము వస్తుందో, ఏ దొంగోడు వస్తాడో, ఏం జరుగుతుందని భయంతో మనం నిద్రిస్తున్నాం తప్పితే రాత్రంతా బ్రహ్మాండంగా దుఃఖమే. పగలంతా మీరు ఎటువైపున చూసుకోండి, ఆ సూర్యకిరణాల మధ్యలో విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ సూర్య భగవాన్ వెలుగులో మనం ఎన్ని పనులు చేసుకుంటున్నాం. మరి ఇటువంటి వెలుగు ఎన్ని కోట్ల లైట్లెస్ వస్తుందండి. ఇది అదే జ్ఞానం అన్నారండి. అటువంటి జ్ఞానం మనలో భగవంతుడు ఇచ్చినాడు. మనమంతా జ్ఞాన స్వరూపులం కావాలి. అందుకే జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ. దీన్ని జ్ఞానం అన్నారండి. సో మనిషికి జ్ఞానం అనేది లేకపోతే జీవితంలో చాలా నష్టపోతాం. జ్ఞానమే ధనం. అంతేగాని మన అందం కాదు, అధికారం కాదు, ఐశ్వర్యం కాదు, కోటాస్తి కాదు, కార్లు కారిడార్లు, కోట్లు ఉన్నవాడు కోటీశ్వరుడు కాదండి. కోపము కోరిక కపడం లేనివాడు కోటీశ్వరుడు. కరుణామృతం కలిగిన వాడు కోటీశ్వరుడు అండి. కానీ మనం భౌతిక దృష్టిలో ఏం చేస్తున్నామో, ఈయన బాగుంది, ఈయన అపార్ట్మెంట్ బాగుంది, ఈ భూమి బాగుంది, ఒకరికి ఆయన గురించి మనం పోల్చుకుంటున్నాం జీవితంలో. కానీ ఇవేవి సుఖాన్ని ఇవ్వలేవు. అందుకన్నారు సంపద